ఖాళీ చేసేసి తీసుకొచ్చి కానుకిస్తున్నాను. అండి, దేవుడు నాతో మాట్లాడాడు అనే ఒక పెద్ద అబద్ధం మీద కట్టబడిందే కల్వరి టెంపుల్ అండి. దేవుడు నాతో మాట్లాడాడు, 40 సంఘాలను కట్టమని ఈ అబద్ధాల మీద కట్టబడుతుంది కల్వరి టెంపుల్. దేవుడు అలా మాట్లాడు అనేసి అనేక సార్లు వాక్యాలు చూపించి వివరించి జరిగిందండి. ఈయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి కొరకు జనాలు ఏ విధంగా చెప్తే డబ్బులు ఇస్తారనే విషయానికి తెలుసు కాబట్టి దేవుడు నాతో మాట్లాడినప్పుడు జనాలు గుడ్డిగా నమ్ముతారనేసి దేవుడు నాతో మాట్లాడిన ఒక పెద్ద అబద్ధం మీద కట్టబడుతుందండి. ఎవరైతే కల్వరి టెంపుల్ డబ్బులు ఇస్తున్నారో ఆయన చేస్తున్న పాపంలో ఆయనతో పాటు పాలువారు అవుతున్నారు. ఖచ్చితంగా దేవుని తీర్పు మీ మీద కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా తాడేపల్లిగూడెంలో మరొక బ్రాంచ్ ఓపెన్ చేశారండి. ప్రతి చోట బ్రాంచ్ ఓపెన్ చేయడము, అక్కడ మందిలో కడుతున్నట్టు జనాలు ఏ విధంగా ఎమోషనల్ మ్యానిపులేట్ చేస్తూ డబ్బులు దోచుకుంటాడో ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. వారు ఒక 70 మంది ముందుకొచ్చి, అయ్యా మందిర నిర్మాణంలో మేము కూడా సహాయం చేస్తాం అని చెప్పి ₹1,00,000, ₹2,00,000, ₹50,000 ఇలా వారు ఇవ్వగలిగినటువంటి కానుకను వారు ఇచ్చారు. ఒక సహోదరుడు చెప్పింది ఏంటి తెలుసా, నేను వెళ్ళి నా బ్యాంక్లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేసేసానయ్యా, నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, దేవుడు నన్ను సమృద్ధితో నింపాలి అని చెప్పి మొత్తం ఖాళీ చేసేసి తీసుకొచ్చి కానుకిస్తున్నాను. ఇంకొక సహోదరుడు చెప్పింది ఏంటో తెలుసా, నాకేదైనా అవసరం పడితే సహజంగా మనం ఏం చేస్తాం, ఇల్లు కొనుక్కోవాలన్నా, బైక్ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా లోన్ తీసుకుంటాం. చూశారు కదండి, జనాలు ఏ విధంగా ఎమోషనల్ మ్యానిపులేట్ చేస్తున్నారో. ఉన్నదంతా రాసిస్తున్నారంట, లోన్స్ తీసుకొచ్చి మరి ఇస్తున్నారంట. ఈ విధంగా జనాలకి మందిరానికి డబ్బులు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తారంటూ ఈయన డబ్బులు సంపాదించడం కొరకు దేవుడు నాతో మాట్లాడే ఒక భయంకరమైన అబద్ధం ఆడి జనాల్ని మోసం చేస్తున్నాడు అండి. జనాల్ని దారుణంగా మోసం చేస్తున్నాడు. ఈయనకి బాగా డబ్బులు తీసుకొచ్చేటివి ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఒకటి, ఈ మందిరాలు కడుతున్నట్టు ఫండ్ రైజ్ చేయడం. ఈ 2 విషయాల్లో ఈయనకి బాగా డబ్బులు వస్తాయి కాబట్టి ఈ మందిరాలు కట్టడం అనేది అసలు ఆపడండి. ఎందుకంటే దీని ద్వారా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ టీవీ ప్రోగ్రామ్స్ కూడా, యూట్యూబ్ ఉన్నప్పుడు కూడా ఈ టీవీ ప్రోగ్రామ్స్ కి స్పాన్సర్ అడుగుతూనే ఉంటారండి. ఈ 2 ఎప్పుడు జనాల మైండ్లో బాగా ఎక్కిచ్చేసి డబ్బులు దోచుకుని ఉంటారండి. జనాల్ని దారుణంగా మోసం చేస్తున్నాడు ఇతను. 40 సంఘాలు దేవుడు కట్టమని నాతో అనేసి 40 తెర సంఘాలు కట్టేసేసి, సంఘాలు అనకూడదండి వాటిని, ఇవి వ్యాపార సంస్థలు. ఈయనకి డబ్బులు తీసుకొచ్చి పెట్టే వ్యాపార సంస్థలు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో మరొక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారండి. ఇది ఖచ్చితంగా అందరం ఖండించాలండి. వీళ్ళు జనాల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్, you must really feel ashamed of yourself for doing these kind of heinous things in the name of the Lord. ఖచ్చితంగా దేవుడి తీర్పు నీ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దేవుడితో ఆటలు ఆడుతున్నావు. ఐఎమ్ షూర్ గాడ్ విల్ డెఫినెట్లీ జడ్జ్ యూ.